వేణుగోపాల్ గారు చెప్పండి సార్, ఎలా చూస్తారు? మొత్తానికి సభ నడవాలి, ఎక్కువ రోజులు సమయం ఇవ్వాలని చెప్పి, శాసనసభను నడపాలని చెప్పి కూడా ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటు కేటీఆర్ అందరూ కూడా అడిగారు. మరి మొన్న మొదటి రోజునేమో కేసీఆర్ వచ్చారు, ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మాత్రమే ఆయన ఉన్నారు, మరి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోయారు. ఇదే క్రమంలో మరి ఈరోజు మరి 2 రోజుల గ్యాప్ తర్వాత ప్రారంభమైన 2వ రోజు సభ ఈ బాయ్కాట్ చేయడాన్ని, బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడాన్ని ఎట్లా వస్తారో ఏం చెప్తారు? ఒకటి, ప్రజా సమస్యలు నిజంగానే ఏదైనా చర్చ చేయాలి అంటే అది అసెంబ్లీ వేదిక అందరికీ కరెక్ట్, అన్ని రాజకీయ పార్టీలకు. ప్రధానంగా ఇక ప్రతిపక్ష పార్టీకి ఒక అవకాశం అది అసెంబ్లీలో చర్చించడానికి. ఇప్పుడు ప్రభుత్వము పదే మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్షమే డిమాండ్ చేయాలి, కానీ ఇక్కడ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రావాలి, కేసీఆర్ గారు రావాలి, ఆ సభలోకి రావాలి, చర్చించాలి ప్రతి అంశం పైన. వారికి ఎటువంటి భంగం కలగకుండా, అగౌరవం జరగకుండా చూసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. సో అటువంటి సమయంలో ఇవాళ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఎల్పీ కానీ ఉపయోగించుకోకుండా బైకాట్ చేయడం అనేది, వాకౌట్ చేసి పెట్టుకెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. వారికి కరెక్ట్ కాదు, వారి పార్టీకి కరెక్ట్ కాదు, వారికి కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అనుకున్నప్పుడు సభా వేదికగా మంచి అవకాశం అది. మరి వారు ఉపయోగించుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? ఇలా ప్రభుత్వం ఆల్రెడీ సభ ఇంకా కొనసాగుతూనే ఉంది. సభలో ఇలా ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేస్తూ, పథకం పేరు మారుస్తూ, మ్యాచింగ్ గ్రాంట్స్ సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వానికి 90% నిధులు భరించాల్సి ఉండే. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వము 10%. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము దాన్ని సవరణ చేస్తూ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి, కేంద్ర ప్రభుత్వము 60% ఇస్తుందని చెప్పి ఇవాళ ఒక బిల్ పెట్టి దాన్ని పాస్ చేసి రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వము గ్రామీణ అత్యంత పేదలకు ఉపయోగపడే పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అటువంటి అంశం ఇలా అసెంబ్లీలో చర్చకెట్టి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి, ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి చర్చ నడుస్తున్న సందర్భంలో ఈ చర్చ చేయకుండా వాళ్ళు బైకాట్ చేసిరంటే ఈ చర్చలో వాళ్ళకు ఇష్టం లేదు. ఈ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఏమంటుందో, కేంద్ర ప్రభుత్వం మన దీనిపైన ఎట్లాంటి సభలో ఉంటే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం సభ బయట ఉంటే దీని గురించి చర్చ చేయకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కేంద్ర ప్రభుత్వంతో అని చెప్పి వాళ్ళు వాకౌట్ చేసి బైకాట్ చేసి వెళ్ళిపోయింది. ఇది మరి నిజంగా వాళ్ళకి పేదల పట్ల వాళ్ళకు ఒక చిత్తశుద్ధి ఉంటే సభలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది చేయకుండా ఇవాళ చర్చకు ఉంది, షార్ట్ డిస్కషన్ ఉందని కూడా చెప్పిన తర్వాత ఇవాళ పోయిరంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇక ఎట్లాగో ఇరిగేషన్ పైన పెద్ద ఎత్తున చర్చ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుంది. మీరు నిజంగా పదే ఏదేదో మాట్లాడుతున్నారు కదా కృష్ణానది జలాల మీద, చర్చిద్దాం రండి, సభలో చర్చిద్దాం. ప్రతిపక్ష నాయకులు గారిని, కేసీఆర్ గారిని కూడా రమ్మని చెప్పి ఆహ్వానించారు. సభకు రమ్మని ఎవరు నిజంగా వాస్తవానికి సభ సమావేశం జరిగినప్పుడు అందరికి రైట్, ప్రతి సభ్యునికి రైట్ సభలో వచ్చి మాట్లాడడానికి, ఎవరు ఆహ్వానించాల్సిన అవసరం కూడా లేదు. సభ ప్రారంభిస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చర్చించాల్సిందే. ఇవాళ కేసీఆర్ గారిని పదే ఆహ్వానిస్తున్నారు, బయట నుంచి ప్రెస్ మీట్ పెట్టి, మీడియా సమావేశాలు పెట్టి, ప్రజెంటేషన్ ఇస్తూ ఇవన్నీ ఆహ్వానిస్తుంటే కూడా ఇలా ఉన్న సభ్యులు కూడా వారు చర్చ చేయకుండా పారిపోయినారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళకి నిజంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర అంటే ఎవరో ఇయ్యలే, అది ప్రజలే ఇచ్చారు. చాలా బాధ్యతకర హక్కు వాళ్ళకు, ప్రజలు ఇచ్చారు ఆ హక్కును కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు 67 సీట్లు ఇచ్చి వాళ్ళకు మంచి స్థానాలు కూడా ఇచ్చారు. వీళ్ళన్నీ చర్చించకుండా వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పించుకొని పోతామంటే ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడే రాడు సభకు, ఒక రోజు వచ్చిపోతాడు, మళ్ళీ తర్వాత రాడు. ఇప్పుడు ఆయనకు ఆ బాధ్యత నుంచి విస్మరించి వారు బయటికి వెళ్ళడం అంటే ఏంటి? ఇప్పుడు గతంలో మనం అసెంబ్లీ జరిగినప్పుడు చూసినాం, గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు ప్రతిసారి సస్పెండ్ చేసేది సభ్యులను. ఈసారి సస్పెండ్ లేవండి, వీళ్ళు సస్పెండ్ చేసే ప్రసక్తే లేదు ప్రజాప్రభుత్వం అని చెప్పి ఇలా డిసైడ్ అయిపోయింది. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, సస్పెండ్ చేసినా ఇప్పటివరకు సభలో ఎప్పుడైనా సస్పెండ్ అనేది లేదు. ఎంతసేపు వీళ్ళు మాట్లాడకుండా వాకౌట్ చేసుకోవడం తప్ప
రాష్ట్ర ప్రభుత్వము ఇలా సభలో స్పీకర్ గారు కానీ చాలా డెమోక్రటిక్గా సభ నడుపుతున్నారు. స్పీకర్ గారు ఎవరిని ఏ సభ్యుని సస్పెండ్ చేయట్లేదు. మీరు చర్చించండి అని అవకాశాలు ఇస్తున్నారు. ఇలా మీరు అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పుకునే బురదల్లే ప్రయత్నం చేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు, సభను చూస్తున్నారు. ఎవరు ఎట్లా నడుపుతారు? గతంలో 10 ఏళ్ళు సభను ఎట్లా నడిపారు? అనార్త వేటు కూడా వేసారు గతంలో 2 సభ్యుల పైన. సంపత్ కుమార్ జస్ట్ ఇట్లా లేచారు అంతే. ఇట్లా లేవగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద, సంపత్ గారిని మీద అనార్త వేటేసారు. అట్లాంటి దారుణమైన దాఖలాలు కూడా గత ప్రభుత్వంలో ఉన్నవి, కానీ ఈ ప్రభుత్వంలో లేవు. చర్చ చేయండి అని ప్రభుత్వమే ఒకవైపు ఆహ్వానిస్తుంటే ఇలా వీళ్ళు మరి ఎందుకు వెళ్ళిరో ఏంటో మరి వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి తప్ప బయటకు పోయి ఏది పడితే అది మాట్లాడితే దానివల్ల ప్రయోజనం లేదు. ఇలా చూస్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు జస్ట్ ఇట్లా 1 అవర్ వచ్చి ఇట్లా కూర్చుంటే కూడా ఆయన గౌరవం ఇచ్చి ఆయన దగ్గరికి ఆయన పోడియం దగ్గరికి వెళ్ళి ఎలా ఉండరు, మీరు ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గర ఆయన పోడియంలో కూర్చున్నారు. సో ఇంత గౌరవంగా చూసుకున్నప్పుడు, ఒక ప్రధాన ప్రతిపక్ష ఆయన చూసుకుంటున్నప్పుడు మీరు సభలో ఉండండి, చర్చించండి. మీకు మంచి టీం ఉన్నది, మీరు ఆ టీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని కూడా అడుగుతుంటే ఇలా ఇట్లా దారుణంగా వాళ్ళు ఇట్లా వెళ్ళిపోవడం అనేది, ఇది వెళ్ళిపోవడం కాదు పారిపోవడం అంటారు. ఇది పారిపోవడమే అనేది నా యొక్క అభిప్రాయం.